ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి, ఏ రోజు అయితే మంచిది? ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒకరు పుష్పవతి అవ్వాల్సిందే. కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలి ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది, పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అమ్మాయి గనక ఉదయం 5 నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం. అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది. అదే ఒకవేళ ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అశుభంగా భావిస్తారు. నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు. ఎర్రటి వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాల పైన పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం. మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది. అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు. కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి. అమ్మాయి పుష్పవతి కాగానే అనువజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారిచే శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పక పాటించాలి. మగవారు పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి. కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది. అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి. వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ, పచ్చని తాటాకులు కానీ, కొబ్బరి ఆకులను కానీ వేయాలి. చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి వేయాలి. ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ, తెలుపు రంగు చీర కానీ వేయాలి. తర్వాత 5 ముత్తైదువులు కలిసి తాటాకుల చివర్లో 4 వైపుల కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు, అక్షంతలు, పువ్వులు వేయాలి. తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి. పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అస్సలు పెట్టకూడదు. పుష్పవతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాసి, కాళ్ళకు కూడా పసుపు రాసి పారాని పెట్టాలి. తర్వాత తెలుపు రంగు ఓని కట్టి తర్వాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతలు వేయవలెను. పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద 5 చిమ్మిరి లడ్డూలు వేయాలి. తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి 3 చిప్పల నిండా నెయ్యిని తాగించి 3 చిమ్మిరి లడ్డూలను తినిపించాలి. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి. అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరిగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన మొదటి 3 రోజులు పులగము వండి పెట్టాలి. పులగం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి. ఒక మూకుడులో విస్తారాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి. అన్నంలోకి బెల్లం ముక్క కానీ, పంచదారతో కానీ తినాలి. తరిగిన పదార్థాలు అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలతో ఏవైనా గిల్లటం వంటివి చేయకూడదు. అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన 3 నెలల వరకు అరటి పండును తినకూడదు. ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చకూడదు. అవే బట్టలతో 3 రోజులు నేలపైన కూర్చోవాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 3 రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు, స్నానం చేయించకూడదు.
పగలుపూట నిద్రపోకూడదు. నేలపైన గీతలు గీయకూడదు. మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి. ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ, గోంగూర, తరిగిన ఆహార పదార్థాలు, అరిసె, జున్ను తినకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఉపయోగించరాదు. చిమ్మిలి ముద్దలు, స్వీట్లు తినవచ్చును. పరమాన్నం తినవచ్చును. కారంగా ఉండే ఆహారం అస్సలు తినకూడదు. పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి లడ్డూలను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది. ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్లకు చిమ్మిలి ముద్దలు పంచవచ్చును. వరుస స్నానము ఎప్పుడు చేయించాలంటే 4, 7, 9, 11 రోజుల్లో స్నానం చేయించాలి. ముత్తైదువుల చేత 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి. అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లాలి. 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత 5 ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాలలో తప్పనిసరిగా ఒక పులుసు కూర, ఏదైనా ఒక పచ్చడి, ఒక స్వీటు, పప్పు, బచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి. భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కను పెట్టాలి. 4వ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి. అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో వడ్డించాలి. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ 2 గాజులు పంచిపెట్టాలి. ఇక తిథుల పరంగా చూసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, ఏకాదశి, పూర్ణిమ ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది. ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాత్రయం, స్వాతి, విశాఖ, అనురాధ, మూలశ్రావణం, ధనిష్ట, శతాభిష, రేవతి ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాగే సూర్యగ్రహం ఉన్నప్పుడు కానీ, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ, సంక్రమణ రోజు కానీ, దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వల అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా 2 సార్లు నెలసరి వచ్చేంతవరకు ఊరు పొలిమేర దాటకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.